హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కావేరి కిచెన్. కావేరి కిచెన్లో ఇవాళ మటన్ కర్రీ అయితే చేస్తున్నాను. మటన్ షోర్వా చాలా బాగుంటుంది. ఈ మటన్ షోర్వా జొన్న రొట్టెతో తీసుకుంటే ఉంటుంది, చాలా బాగుంటుంది. నోట్లో ఇలా తింటే అలా కరిగిపోవాల్సిందే, అంత బాగుంటుంది అనమాట. ఇక్కడ మటన్ అయితే నేను క్లీన్ చేసుకున్నా, చిన్న చిన్న పీసెస్గా కట్ చేయించుకున్నా. మటన్ చాలా బాగుంటుంది చిన్న చిన్న పీసెస్గా కట్ చేయించుకుంటే. కుక్ అవ్వడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ నేను మసాలాలు అయితే అన్నీ కలుపుతున్నాను. 2 స్పూన్ల కారం వేసాను, కొంచెం ఎక్కువనే వేసాను, పెద్ద స్పూన్తో వేసాను. కారం అనేది ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అల్లం కూడా ఎక్కువనే వేసాను, నీచు వాసన రాకుండా ఉంటుంది. మసాలాలు కూడా వేసాను, గరం మసాలా, మటన్ మసాలా, ధనియా పౌడర్ వేసాను, సాల్ట్ కూడా వేస్తున్నాను. సరిపడా సాల్ట్ వేసుకోవాలి, తక్కువ అయితే తర్వాత వేసుకోవాలి. మొత్తాన్ని బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేద్దాం. మొత్తం కలిపేసాను, ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పెద్ద గిన్నె అయితే తీసుకున్నాను, ఎందుకంటే మటన్ కర్రీ షోర్వా కాబట్టి కొంచెం పెద్ద గిన్నెనే అవసరం ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్న మసాలాలన్నీ వేసుకుందాం. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఆనియన్స్ అయితే వేసుకుందాం. ఇక్కడ నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. ఆనియన్ కూడా బాగా ఫ్రై అవ్వాలి, కొంచెం మెరూన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే కూర అయితే చాలా బాగా వస్తుంది. నార్మల్గా ఫ్రై చేసుకోవడం కాదు, బాగా మెరూన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి, బ్రౌన్ ఆనియన్స్ లాగా. చూసారా, ఈ విధంగా ఫ్రై చేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మటన్ అయితే వేసుకుందాం. మటన్ వేసుకొని మొత్తం కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుందాం. మటన్ ఎక్కువసేపు ఉడికితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, అడుగు అంటకుండా కలుపుతూ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనం ఇందాక పచ్చిమిర్చి వేయలేదు కాబట్టి పైనుంచి వేసుకుంటే ఇంకా బాగుంటుంది, టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇలా వేసుకుంటే. కొంతమంది ఆయిల్లో వేసుకుంటారు, నేనైతే ఇలానే యాడ్ చేస్తాను పచ్చిమిర్చి. చూసారా, ఇలా కుక్ చేసుకోవాలి, మధ్య మధ్యలో కలుపుకుంటే హై టు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు అయితే వేసేద్దాం. నాటు టమాటా కాయలు అన్నమాట. కూర టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మటన్ కర్రీలో నేను టమాటాలు ఎక్కువనే వేస్తున్నాను, ఎందుకంటే నాటు టమాటాలు కాబట్టి ఈజీగా కుక్ అవుతాయి. చూసారా, మెత్తగా కుక్ అయినాయి టమాటాలు. ఇప్పుడు కొంచెం పుదీనా అయితే వేస్తున్నాను. పుదీనా వేస్తే పుదీనాతో టేస్ట్ అనేది ఇంకా బాగా వస్తుంది, అందుకే పుదీనా మటన్లో అయినా చికెన్లో అయినా అప్పుడప్పుడు వేస్తేనే బాగుంటుంది. చూసారా, ఆయిల్ పైకి తేలింది, బాగా కుక్ చేసుకోవాలి మటన్ అయితే. ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ అయితే యాడ్ చేద్దాం, ఒకసారి కలుపుకుందాం. టమాటాలు కూడా బాగా మెత్తగా కుక్ అయినాయి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం. చిన్న లోటతోటి 3 లోటాలు అయితే వాటర్ యాడ్ చేశాను. ఇక్కడ చూసారా, నేను ఆయిల్లో కుక్ చేశాను మటన్, టమాటాలో కుక్ చేశాను. ఇప్పుడు వాటర్లో కూడా కుక్ చేసుకోవాలి, హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రేవీ కొంచెం పల్చగా కాదు, మరి థిక్గా కాకుండా మీడియంగా రావాలన్నమాట, షోర్వా లాగా. అప్పుడే బాగుంటుంది. ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. మరి తిక్కుగా ఉంటే జొన్న రొట్టెలకి అంత బాగుండదు, రైస్కి అయితే బాగుంటుంది, చపాతీకి రైస్కి అయితే బాగుంటుంది. షోర్వా లాగా చేసుకుంటేనే జొన్న రొట్టెలకి బాగుంటుంది, అద్దరిపోతుంది అనమాట. ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయింది. కొత్తిమీర వేసుకొని దింపుకుందాం. జొన్న రొట్టె దేనితోనైనా బాగుంటుంది, చేపలతోని బాగుంటుంది, చికెన్తోని బాగుంటుంది, మటన్తోని బాగుంటుంది, అన్నిటికీ బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, సజెషన్ ఇస్తుంది, మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. చాలా బాగుంది మటన్ కూర, జొన్న రొట్టె మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మటన్ షోర్వా, జొన్న రొట్టెలు కాంబినేషన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ అయితే మా అత్తగారికి పెట్టాను, పిల్లలకి కూడా పెట్టేశాను. మా అత్తగారికి చాలా బాగా నచ్చింది మటన్ షోర్వా. జొన్న రొట్టెలతో బాగుంటుంది మటన్ షోర్వా ఇలా చేసుకొని తింటే. మరీ థిక్గా కాదు, మరీ పల్చగా కాదు, మధ్యస్థంగా చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. టేస్ట్ అయితే అదిరిపోయింది, సూపర్ వచ్చింది, నాకైతే చాలా చాలా బాగా నచ్చింది.
ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.